అబ్బా మళ్ళీ మేము వచ్చేసాము ఎక్కడికంటే యశ్వంత్పూరే. మళ్ళీ యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్. నిన్న ఎక్కడ దిగినామో బెంగళూరుకి వచ్చినాక మళ్ళీ ఇప్పుడు పోతున్నాము. ఇంకోటి చెప్పాలంటే పోనీకి మళ్ళీ రిటర్న్ బుక్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఒక రోజు ఈరోజు నైట్ ఉండి రేపు ఇంకెక్కడైనా ప్లేస్ ఉంటే చూద్దాం అనుకున్నాము. డ్రెస్సులు కూడా తెచ్చుకున్నాము ఎక్స్ట్రా. నేను ఒక డ్రెస్ బాగా ఒకటి ఎక్స్ట్రా తెచ్చుకున్నాము. కానీ అసలు ఉండబుద్ధి అయితే మా పిల్లల్ని పెట్టి మా పిల్లలు ఎట్టుకోయేమో అని ఫోన్ చేస్తున్నాం. కానీ ఫోన్ చేస్తున్నాం కానీ వాళ్ళు మాకే ఉండబుద్ధి అయితే లేదు. ఇక పోదాం అంటే మేము ముందుగా ఏమనుకున్నామంటే ఒక రోజు ఉండి తెల్లారి 25 తారీఖు నాడే మనం చూసుకొని 25 నైట్ పోదామని అనుకున్నాము. కానీ ఇక మాకు కూడా ఉండబుద్ధి అయితే లేదు, ఇక తిరగబుద్ధి అయితే లేదు. ఎందుకేమో వచ్చినప్పుడు అంతా చూద్దాం అన్నది ఇప్పుడు లేదు. 2 days కానీ ఇక పిల్లలు 2 days అనేది ఒకటే నైట్ ఉన్నాము, ఒకటే ఇప్పుడు ఇవ్వాలి నైట్. నిన్న మధ్యాహ్నం వచ్చినాం అంతే. అవును 24 hours అయిపోయినాయి అంతే. ఉండబుద్ధి అవుతుంది కాబట్టి వెంటనే బాగా అయితే వాళ్ళకి ఈవెంట్కి 5కి వెళ్ళాము. వెళ్ళంగానే బుక్ చేసిండు. వెళ్ళంగానే అయితే ట్రైన్ టికెట్ దొరకదు అనుకున్నాం, బస్సు పోదాం అనుకున్నాము. కానీ బస్సు కంటే మళ్ళీ ట్రైన్ చెక్ చేసిన ఒకసారి, కానీ ట్రైన్ టికెట్ దొరికినాయి. అట్లా అని చెప్పి మళ్ళీ ట్రైన్కే బుక్ చేసాను. ట్రైన్కి బుక్ చేసిండు. వచ్చి కూర్చున్నాం కొంచెము. యాక్చువల్లీ స్టేషన్ వచ్చేసి గాడ్ ఉంటుంది, యశ్వంత్పూర్ స్టేషన్ అది మనది. మేమైతే నేను అటు ఇటు తిరిగినా కాబట్టి మెట్రోలో అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా మెట్రోలో వచ్చినాము. ఎందుకంటే బస్సు ఎక్కైతే మస్తు లేట్ అయిపోతుంది, మనీ కూడా కొంచెం ఇది తక్కువ. ఇక మనీ కొంచెం అటు ఇటు అటే కానీ అంతేగాని అట్లయితే ట్రాఫిక్ మస్తు ఉంటుంది అట. 2-3 hours పడుతుంది గూగుల్ యాప్స్ నుంచి ఇక్కడ యశ్వంత్పురానికి మస్తు బస్సులు ఉన్నాయి కానీ మస్తు ట్రాఫిక్ ఉంటుంది అట. కాబట్టి నిన్న మేము అటు ఇటు తిరిగిన మేము ఏంటి ఇలా మెట్రో స్టేషన్ ఇది, అదే యశ్వంత్పురం మెట్రో. ఇది మెట్రో స్టేషనే. ఇది వచ్చేసి మెట్రో ఆపోజిట్ ఉంటుంది. మనం యశ్వంత్పూర్ స్టేషన్ ఏమో గీడ దిగాలి. సౌత్ అని ఉంది కదా. యశ్వంత్పూర్ స్టేషన్ మీద దిగుతాము, దిగి ఇక్కడ కిందికి వచ్చేస్తాము. దిగి దీనికి రాగానే ఆపోజిట్ అని ఇది ఉందా, ఇగో ఇట్లా నడుచుకుంటూ రావాలి. దీనికే ఇది మెట్రో ఉంటుంది. ఇట్లా వచ్చేసి ఇది మెట్రో ఉంది. ఇక్కడికల్లా అయితే ఇక మేము నిన్న తిరిగినాం అనమాట. 4-5 ప్లేసులు ఎక్కుకుంటూ దిగుకుంటూ ఆడ చేసినాం అనమాట. కాబట్టి కొంచెం ఐడియా ఉంది మాకు. జస్ట్ ఆడ గూగుల్ ఆఫీస్ కాడ అక్కడికెళ్ళి వచ్చేసాం. ఇక పొద్దున్న రూమ్ అయితే చెక్అవుట్ చేసేసినాం కదా. అక్కడ నుంచి కేఆర్పి ఉంటుంది స్టేషన్. నిన్న మేము లాస్ట్ దిగిన స్టేషన్ అదే కేఆర్పి నుంచి వెళ్ళి గూగుల్ ఆఫీస్ ముందు దిగినాము బస్ ఎక్కి. సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ మేము వచ్చేటప్పుడు ఏంటంటే ఆడ గూగుల్ ఆఫీస్ కాడ కేఆర్పి బస్ ఎక్కినాము. కేఆర్పీలో దిగినాము. అక్కడ డైరెక్ట్ యశ్వంత్పూర్ స్టేషన్కి తీసుకున్నాము. కానీ స్టాప్స్ ఉంటాయి, మనం చూసుకోవాలి. అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ చిట్టుపనే ఉంటుంది. అక్కడ దిగి మెట్రో అక్కడికి వెళ్ళి ఇక్కడ ఒక స్టేషన్ మారాలన్నమాట. మొత్తంలో కేఆర్పీ నుంచి యశ్వంత్పూర్ వస్తాక మధ్యలో ఒక స్టేషన్ కాడ దిగి యశ్వంత్పూర్ స్టేషన్ ఆడ అంటే ఎక్కాలి ఇటు సైడ్ది. ఆడ కేఆర్పీలో తీసుకున్నప్పుడు మాత్రం యశ్వంత్పూర్తో తీసుకోవాలి, డైరెక్ట్ ఇస్తారు మనకు. అంటే మధ్యలో ఒకటి ఆడ దిగేసి మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కాలి. రెడ్ దిగి గ్రీన్ లైన్ ఎక్కాలి. ఇక్కడ గ్రీన్ లైన్ ఉంటుంది. పోయేటప్పుడేమో ఇక్కడ గ్రీన్ లైన్లో ఎక్కి ఆడ రెడ్ లైన్లో దిగేసి ఆడికెళ్ళి కేఆర్పీ పోయినాం. అట్లా నిన్న మా తమ్ముడు కాబట్టి వాడు చెప్పిండు కొంచెము, కాబట్టి కొంచెం హెల్ప్ అయింది వాడు. నిజంగా చెప్తున్నాం, లేకపోతే మేము కొంచెం కష్టపడాల్సి వచ్చు, అన్ని ఆటోలు తిరగాల్సి వచ్చు, ఆటోలు ఎక్కాల్సి వచ్చు. కాబట్టి కొంచెం ఫ్రీ అయిపోయింది అనుకోండి. ఇది అదే మెట్రో కూడా మస్తు మంది వస్తారు. అటు ఎక్కేసి అది తీసుకొని పోవడే. ఇక మా ఆయనేమో పోతామని చెప్పేసి కొంచెం అలా పోయినాం. ఇప్పుడు ఆ ఫోన్ ఛార్జింగ్ లేకుండే, ఛార్జింగ్ కూడా పెట్టేసుకున్నాము. ఇక వాళ్ళంతా స్మెల్ కొంచెం మంచి లేదు, కొంచెం ఫ్రీ ఉందని చెప్పేసి వీడికి వచ్చినాం మేము. ఇకోసేపు ఈయన కూర్చుంటాము. మాకు 11:45 ఉంది, మొన్నేమో 5:45 ఉంది, ఈరోజు 11:45 ఉంది. కరెక్ట్ అట్లా కలిసి వస్తుందేమో. ఇప్పుడైతే 8:30 అవుతుంది. మేము ఇక్కడికి వచ్చేసరికి ఎంత 7 అయింది, 7:17 అయిందో లేకపోతే 7 కాదు అయిందో కాలేదు. ఇప్పుడైతే 7:30 అవుతుంది. ఇంక అప్పటిదాకా ఇక్కడ కోసం కూర్చొని ఆడ మాది అడిగి టైంపాస్ చేసేసి పోతాం. ఇక 1 day ఉందాం అనుకున్నాం కానీ అస్సలు ఉండబుద్ధి అయితే లేదు నాకైతే. ఇక మా చిన్నోని మీద మనసు పడ్డది, పోబుద్ధి అవుతుంది. ఇక పోతాం ఖచ్చితంగా ఇక అని చెప్పేసి వెంటనే బుక్ చేసాం అనుకోండి. ఇక ఎంత పిల్లలు ఉంటారేమో కొంచెం అది వేరే ఉంటుంది. ఇంకా సర్లే వాడు ఉన్నాడు, ఇంకా పర్లేదు అనుకో, వాడు ఉన్నాడు మంచిగా ఉన్నాడు, ఫోన్ చేస్తున్నాం అనుకో అని అట్లా ఇంక పోతాం. ఓకేనా? ట్రైన్లో ఎక్కినాం మేము.
నేనైతే మొత్తం అలసిపోయినా. నాకు అసలు ఎప్పుడు నిద్ర వస్తుంది కానీ వీపు అయితే మస్తు కూర్చుంది. ఎందుకంటే పొద్దున 7 లేచినప్పటి నుంచి ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. నైట్ 11 పొద్దున 7 నుంచి నైట్ 11 వరకు మొత్తం కూర్చొని అక్కడ పోయేంత వరకు ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి అటు అయ్యేసరికి 9 అయింది. రూమ్ కానీ చూసి కదా ఆడ పోయినప్పటి నుంచి కూర్చున్నామంటే 5 బయటకు వెళ్ళి అప్పటి వరకు నిల్చోవడం కూర్చోడం తప్ప ఎక్కడ అంటలేదు. ఆడికి వచ్చినాక మళ్ళీ మెట్రోలో మొత్తం నిల్చున్నాయి గంటసేపు. ఇప్పుడైతే మొత్తం అలసిపోయినా అనుకోవాలి. ఆ సీట్ బుక్ చేసుకున్నాము ఏందాక కాచిగూడ బెర్త్ బుక్ చేసినాము. బెర్త్ తీసుకున్నాను. ఇది నాకు కింద సీట్ నాకు వచ్చింది, మిడిల్ సీట్ బాగా వచ్చింది, మీద వరకు వచ్చింది. అనుకోవాలి పొద్దుగా దాకా లేకపోతే ట్రైన్ అంతే. ఇంకోటి ఇప్పుడాక కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇది వచ్చేసి 11:45 అవుతుంది. ఈ స్వాతంత్రం తెలుసు వచ్చింది అంతే. ఇవి ఇదేమో కదా అంటే ఒకలేమో డిసైడ్ అంటారు. లాస్ట్ వచ్చేసి లక్నో ఉంది ఇది అంటారు. మళ్ళీ బాగా ఏంటంటే అది చూసిండు, అడగలేదు. ఇక బుక్ చేసింది కదా నంబర్ మీద వస్తుంది కదా సైడ్లో స్క్రీన్ వస్తుంది. చూసి అదే వచ్చింది. ఇప్పుడు వచ్చింది అదే నాకు కాదని కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ఎందుకంటే మనం మామూలు ట్రైన్ ఇంతకుముందు చూసి అయితే కరెక్ట్ ఒక 10 నిమిషాల ముందు వస్తే కదా కానీ లేదు. ఇది అట్ట కాదు, గంట ముందు వచ్చింది. ఇంకా దాంట్లో కావాలి. మేము వచ్చి అట్లా అయిపోయింది తీరా వీడియో కానీ ఆయన మాట్లాడింది అయిపోయింది. కానీ ఇదైతే 3AC మూవీ. ఇది 3Aలో తీసుకున్నాం. అప్పుడేమో CC, ఇది 3S. నాకు మధ్య దాకా హాయ్ ఫ్రెండ్స్, పొద్దునైతే లేచేసాము. ప్రశాంతంగా లేచినాం అనుకో. 7కి ఇట్లా లేచిన. దానికి టైము ఎంత 9:30 అవుతుంది. 2 hours అయితే ఉంటేనే మళ్ళీ కూర్చొని ముచ్చట పెట్టుకుని కూర్చున్నాము. వీడియో అయితే అసలు ఏం తీయలేదు. ఇది నిన్న పొద్దున నాకు తీసి వెళ్ళిపోయింది కాబట్టి 9:30 అయితే కొంచెం ఫ్రెష్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయితే ఇక 10:30 కాడ దిగితే ఇక ఆడ బయట ఏమన్నా ఛాయ్ ఇట్లా రావచ్చు అని చెప్పేసి ఫ్రెష్ అయితే వేసుకుంటున్నాను. 9:30 అవుతుంది. 9:30 అయిపోయింది. ఇంకా 8:20 అంటే 8:20 తీసినేమో మరి లేదు. 9-10 అంటే 10:30కి దిగేది. సారీ 9 కూడా అయితే ఇంకా 8:45. ఏమి చూసుకోవాలన్న బయటికి తోముకోవాల్సిన అవసరమే ఉన్నది. అదొప్పించి ఎంత తయారైంది తోముకుంటే. బయట ట్రైన్లో అంతకుముందు 2 days ఎంత తిరిగినామో అదంతా రిలాక్సేషన్ అయిపోయింది. నైట్ పండుకున్నామంటే పొద్దున లేచేంత వరకు అసలు మధ్యలో ఒక్కసారి కూడా మేల్కు కూడా రాలేదు. పడుకున్నాము. ఎందుకంటే విండోస్ కూడా లేవు అక్కడ. అంటే కిటికీలు మొత్తం క్లోజ్నే కాబట్టి మస్తు ప్రశాంతంగా నిద్ర పట్టింది. చలి ఇట్లా ఏం లేదు. ఇంకోటి చెప్పాలంటే పోయేటప్పుడు మేము వందే భారత్ ట్రైన్లో పోయినాం కాబట్టి అలా AC ఉంది. మస్తు చలి పెట్టింది నాకైతే. ఇందులో అయితే ఏం లేదు. A2 ఏమో నాకు తెలియదు. దీన్ని అంత ఐడియా లేదు కానీ దీన్ని బుక్ చేసిన బావ అయితే ఇక మంచిగా రిలాక్స్ నిద్ర పట్టింది. ఆ AC ఉంటే మాత్రం నిద్ర పట్టేది కాదు. ఇంకోటి వాళ్ళు వచ్చేసి స్లీప్ ఏం లేదు. ఇదేమో కింద నా బెడ్ పైన బావ బెడ్ వచ్చింది కాబట్టి మంచి కాలు చాపుకొని మంచి రిలాక్స్ అనుకున్నా. మస్తు ప్రశాంతంగా అనిపించింది. ఇక మళ్ళీ ఫ్రెష్ అప్ అయినాక ఏంటంటే నీట్గా జుట్టు ఇట్లా వేసుకున్నాను. స్నానం చేసినట్టు అయిపోయింది మొత్తము. అంతే స్వెటర్ ఇప్పేసి కొంచెం జుట్టు వేసుకొని బొట్టు పెట్టుకున్నా. మొహానికి మొత్తం కళ వచ్చేసిపోయింది.
ఇక ట్రైన్లో పొద్దున 6:37 నుంచి చాయ్ టీ టిఫిన్ అనుకుంటా తిరుగుతారు. మేమైతే ట్రైన్లో అసలు ఏమీ తీసుకోలేదు. ఇది దీనంగా చూద్దామని చెప్పేసి మా ట్రైన్ వచ్చేసి 10:30కి ఇట్లున్నది. మరి 10:30కి దిగుతామా కొంచెం లేట్ దిగుతామా తెలియదు. కానీ ఇక అప్పటి వరకు కూడా అసలు మేము ఏం తీసుకోలేదు. కొన్ని వాటర్ తాగిన బాటిల్ ఆడ కొనుక్కునేది ఉంటే ఆడ మేము యశ్వంతపూర్ స్టేషన్లో కొనేది ఉంటే ఇక అవే కొన్ని తాగినాము. ఎందుకంటే చెప్తున్నా చలకలం కాబట్టి ఎక్కువ ఏం తాగుబుద్ది కాదు. ఇక అట్లా మాదైతే ట్రైన్ జర్నీ అదైనా ఏదైనా సాఫీగా జాగిపోయింది. ఎలాంటి మాకు డిస్టర్బెన్స్ లేకుండా ఏ ఇబ్బంది లేకుండా సాఫీగా జాగిపోయింది. పాప ఎక్కుతుందని మేము పోయేటప్పుడు ఇదొక లగేజ్ రెండు తీసుకున్నాము. ఫస్ట్ అయితే 2 ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇదొకటి ఉన్నది. తర్వాత వచ్చేసి ఇదొకటి తీసుకున్నాం. ఈ 2 ఎక్స్ట్రా తీసుకున్నాం. 2 ఎక్స్ట్రా సామాన్లు అయిపోయినాయి మాకు. అంతగా ఏం కొనుక్కోలే, ఏం తీసుకోలేడు. ఓన్లీ ఫర్ అంతకే దగ్గర వచ్చేసినాయి. దీన్ని మర్చిపోతామేమో చెప్పి ఆల్రెడీ పెట్టుకున్నాం. మేము మర్చిపోయి నాకు గుర్తుకులేదు అసలు. ఓకే స్టేషన్లో వెయిట్ చేసుకున్నాం. ఆ బ్యాగ్ పెట్టి డబ్బా లేట్ అవుతుంది. మొత్తం చిన్న అయిపోయింది ట్రైన్ జర్నీ. ఇప్పుడే గెండు కదా, మొన్న నుంచి ఇప్పుడు వరకులా. ఓకే ప్లాట్ఫారం మనం ఫస్ట్లో తినమంటున్నారు. వందేమో నేనేమంటున్నావు మనం ఎక్కిందేమో అట్సాడు. ఎగ్జిట్ మేము ఎక్కిన ట్రైన్ అయితే 3 రోజుల జర్నీ. యశ్వంతపూర్ నుంచి లక్నోకి అయితే 3 days పడుతుంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు కొంతమంది మధ్యలో ఇట్లా స్టేషన్లలో దిగుతారు. ఇక 3 రోజుల జర్నీ. అలా డ్రైవర్లు అయినా అలా పనిచేసే వాళ్ళు అయితే 3 రోజులు అలానే ఉండాల్సిందే అందులో. ఇక ఫుడ్ గిట్లా అంటే అలా మనము బుకింగ్ చేసుకునేటప్పుడు ఉంది. సేమ్ మనము దీంట్లో బుక్ చేసుకున్నట్టే మనము పోయేటప్పుడు వందే భారత్ ట్రైన్లో ఎట్లా బుక్ చేసుకున్నామో అలా కూడా ఫుడ్ బుక్ చేసుకుని ఉంది. కానీ మేము ఏం చేసుకోలేదు. ఇక మాకు తినబుద్ది కదా అంత పొద్దున స్నానాలు చేయండి అని చెప్పేసి ఏం బుక్ చేసుకోలేదు. ఇక అందులో ఉన్న వాళ్ళకైతే వాటర్ బాటిల్స్ ఫుడ్ అన్నీ వస్తూనే ఉంటాయి. 3 రోజుల ప్రయాణం అయినా కానీ అన్ని ఫెసిలిటీస్ అయితే అందులో ఉన్నాయి. మేమైతే మళ్ళీ కాచిగూడ బస్ స్టాప్ వచ్చాము. అయితేనేమో డైరెక్ట్ ఆటోకి వచ్చాము. లేట్ అయితే ఏమో మొదలు దాకా అని చెప్పేసి ఇప్పుడైతే రిలాక్స్ అవ్వచ్చు కాబట్టి ఇడికెళ్ళి సికింద్రాబాద్ స్టేషన్ బస్ పోయి ఆడికెళ్ళి జూబ్లీకి పోతాం. నేను ఇవన్నీ తిరగలే ఇప్పుడే ఫస్ట్ టైం. ఏబిఎస్కి వచ్చినాం. ఇప్పుడైతే మొత్తం మీద తిరిగి దిగినాం ఏబిఎస్లో. ఇది ఏబిఎస్ ఎంట్రన్స్. సిద్దిపేట కూడా గంట దాటుతుంది కానీ సిద్దిపేట
ఇక మేమైతే మొత్తం బస్సులలో వచ్చేసినాము. కాచిగూడ స్టేషన్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వెళ్ళి జేబీఎస్ సిద్దిపేట ఉంటుంది. మధ్యలో ప్రజ్ఞాపురంలో కాడ దిగేసినాం అనమాట. ఈ గజ్వెల్ వరకు కూడా ఎక్కలేదు. ఇక మధ్యలో గజ్వెల్ వరకు వచ్చేటి తక్కువనే, ప్రజ్ఞాపూర్ నుంచి పోయేటి అయితే ఎక్కువ కాబట్టి అక్కడ మళ్ళీ మా బండి ఆనే ఉంది కాబట్టి అన్నీ దిగుదామని చెప్పేసి అక్కడనే అదే ఎక్కినాము. ఇక నేనైతే అప్పుడు అప్పాలు తింటున్నా. అప్పుడు టైం ఎంత అవుతుందంటే టైము 1:30 అవుతుంది. 1 నుంచి 1:30 ఇట్లా అవుతుంది. నాకు అప్పటికి ఆకలి అవుతుంది, ఎందుకంటే పొద్దుంచలు ఏం తినకుంటున్నాం కాబట్టి. బాబాయ్ అయితే ట్రైన్లో కొన్ని మురుకులు తిన్నాడు. అప్పుడు నాకు ఎందుకో తినబుద్ధి కాలేదు కాబట్టి నేనైతే బస్సు ఎక్కినాక మా ఇంటికి వచ్చే ముందు తింటున్నా కొన్ని. అసలు ఆడ ఏం తినలే, అప్పాలన్నీ రిటర్న్ అట్లా వచ్చేసినాయి. పార్కింగ్ సెంటర్ రైట్ మళ్ళీ వచ్చినాము. బావా ఎంత తీసుకోండి పైసలు? 120 రైట్ వరకు ఉంది అది. బ్యాగ్ నేను తెస్తాం సీక్రెట్. లేవు అమ్మా. ఇక్కడ మా చిన్నోని ఎక్స్ప్రెషన్ ఎట్లుందో తీద్దాం అనుకున్నాము. ఇక మా అత్తమ్మ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది. అప్పుడే మా చిన్నోడు ఏంది వీడియో కాల్ మాట్లాడుతున్నాం మా పెద్దక్కతోని. అసలు మనకి ఏం చేయని అర్థం అవుతలేదు. మమ్మల్ని చూడంగానే చూడరు అసలు మా చిన్నోడు ఎట్లా రియాక్ట్ అవుతాడో. గిఫ్ట్ ఇచ్చారా? జర మాట్లాడతాడు, ఆగురా జర జరుగురా నువ్వు. మరి 3 రోజుల నుంచి లేకపోతే పట్టుకొని ముక్కు శివుడి గారు వచ్చిరా అమ్మి అమ్మి తిన్నాడు పొద్దున కొంచెం కానీ తింటలేడు. చేసిపెట్టి ఏం చేస్తాడు ఇక చూద్దాం. నువ్వు తెచ్చిన చూస్తాను. కడుక్కోలే ఇచ్చిపెట్టండి ఇక కాదు ఇచ్చిపెట్టే అమ్మా. బొమ్మనా ఓకే అడిగిండు ఆడ వస్తలేడు. అడు అది తీసుకొస్తాం పోయిండు. అది బొమ్మ నీకు చెప్తాం పోయినాడు. బైక్ ఉండబుద్ది కాదు ఇక. ఉందామని అన్ని తీసుకోండి కానీ ఉండలే. ఇది వచ్చేసి వాన్ ఛానల్కి వచ్చిన సార్. యాక్చువల్ మేము పోయింది మాత్రం మన కల్పన హద్దా ఛానల్ కాదు.
అమీర్ దాస్ మాట్లాడే ఛానల్కి వచ్చింది ఇన్విటేషన్ అనేది. అంతకుముందు మన ఛానల్కి వచ్చినప్పుడు పోలేదు, శ్రద్ధ ఛానల్కి వచ్చినప్పుడు పోలేదు. ఈసారి ఏంటంటే చిన్న ఛానల్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏదో పోయినాము. ఇది ఇప్పుదాం అక్క ఇస్తుంది. అక్క మా శ్రద్ధకి ఇష్టమని ఇది మేము అసలు ఏమి వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా చూడలేదు. కూర్చో ఆగు శ్రద్ధ మంచిగా అది అట్లా అట్లా కాదు, ఇట్లా మనం బ్లాక్ మీదికి రాని అట్లా కట్ చేయాలి. సైడ్లో కట్ చేయాలి. అన్నాడు అదే ప్లాస్టిక్ కవర్ ఉంటుంది ఒకటి. ఒక ఆయన అన్నాడు మైకా మనం కొన్నాక వచ్చింది కదా. అరే తీ వీడు పట్టుకొని లైట్, అది లైట్ రెండు కాదు, ఒకటి రిసీవర్ ఒకటి మైక్. ఒక సెట్ మైక్, ఒక బ్యాగ్ ఇచ్చారు. ఇది వచ్చేసి యూట్యూబ్ మా పిల్లలు ఇంట్లో కూడా కొనిస్తారు. ఇప్పేస్తాం మైక్ ఇస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఇది పనికి వచ్చేది ఇచ్చింది మరి. ఓ సూపర్ నీకే అది ప్లాస్టర్ కట్ చేస్తావు, కవర్ కట్ చేస్తా పన్నా నేను యూట్యూబ్ లైక్ మనకు పెట్టుకోవడానికి బెడ్రూమ్ మమ్మీ పట్టుకో డాడీ ఫోటో పట్టుకో. ఇదేమో ఛార్జింగ్ లైట్, ఇదేమో మైక్ చూడాలి అసలు ఎట్టుంది. చెప్పు హాయ్ చెప్పి బేటా. మా చిన్న వావ్ ఆమె చూపరు. ఇప్పుడే బియ్యం నీళ్ళే కూడా పెద్ద సింపుల్ మొత్తం తీసుకురా. నీళ్ళే తాగాలి పొద్దున 12 నుంచి కాదు 6 నుంచే నీళ్ళు తాగాలి. నిన్న మధ్యాహ్నం ఆడ దీని కింద కప్పేదానికి కొంచెం ఈ టమాటో ఉందని అట్లా పెడతాం లైట్ మరి. కంగ్రాచులేషన్స్. అసలు సరిగా మన పిల్లలు ఏమిటి ఆమా సూపర్. మైక్ వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. మైక్ వస్తాను నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదా. ఇది పెట్టు మైక్ లైట్ వస్తుందని మైక్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసింది. అదేదో నాకు తెలిసి గిట్లా ఏదైనా బ్యాగ్, వాటర్ బాటిల్ లేకపోతే చాయ్ కప్పులో అనుకున్నాను నేను. గట్లాంటి చేస్తారు కదా జనరల్గా, అదే అనుకున్నాను నేను. లైట్ హైలైట్, ఇంకా ఈ మైక్ కూడా హైలైట్ కానీ మైక్ లైట్ అసలు నిన్న నీళ్ళు అయిందంటే వీటికి అది తాగినా మేము వీలు నా 5కి తాగినామంటే రాత్రి 10:30 దాకా నీళ్ళు సొక్కలేదు, ఏది లేదు అని కూర్చున్నాము. 10కి 10:30కు ట్రైన్ వస్తుందని చెప్పేసి అప్పుడు వాటర్ బాటిల్ కొనుక్కొని పోయి ట్రైన్లో కూర్చున్నాం. అంతే అవి కూడా సుక్కని తాగినాం, ఆయన చదవట్లే వేసినాం. అవి ఇప్పుడు దాకా కొనుక్కొని తాగినాం. ఇక ఒక బాటిల్ కొన్నాం అంతే, ఏం కొనుక్కోరు ఇక ఆడ. ఇదే తెలుసా వాళ్ళ ఛానల్కి వచ్చింది కదా, బొమ్మలు సేమ్ అనుకున్నది అట్లుండదు. ఇప్పుడు ఛానల్ ఇప్పుడు మీరు మాకు మస్తు వస్తుంది. మేము ఇంటికి వచ్చేసరికి అయితే 2:30 ఇట్లా అయింది. మళ్ళీ రాగానే మంచిగా స్నానం చేసరికి ఎంత ఫ్రెష్ అయిపోయిందో నా అదైతే బరువు అంతా దిగిపోయింది. ఎందుకంటే నేను పొద్దున్న ఖచ్చితంగా ఎంత పనులు 9 లోపు, లేదంటే కొంచెం లేట్ అయితే 11 ఇట్లా అయిపోతుంది. 2:30కి అయితే స్నానం చేసేసరికి మా అక్కట్లయితే అన్నం ఇట్లా రెడీ పెట్టింది. మేము వచ్చేసరికి వండి అన్నం కూర అన్నీ. వాళ్ళు కూడా పొద్దున కొంచెం టిఫిన్ చేసేట, మా అత్తమ్మ మా బావ మా అక్క ఇట్లా అందరూ పిల్లలు ఇట్లా. ఇక మాతో పాటే వీళ్ళు కూడా
తింటురు. ఇంకా మా అక్క వాళ్ళు కాబట్టి మా పిల్లల్ని చూసుకోవడానికి ఉన్నారు, మేము పోగలిగినాము. వాళ్ళకి ఇట్లా ఉండిపోయేది ఉంటే అంటే వాళ్ళు కూడా వేరే పని ఉంటే మాత్రము మేము అక్కడ పోయేది కూడా ఈసారి కూడా ఛాన్స్ అనేది మిస్ అయ్యేది. ఇక ఫైనల్గా మా వాళ్ళ సపోర్ట్ వల్ల మేమైతే మంచిగా పోయి మంచిగా అయితే వచ్చేసినాము. మా చిన్నోడు అయితే మా పైనకి అసలు దిగలేదు. మనకి 3 రోజులు చూడపోయేసరికి ఎంత బెంగ పెట్టుకుండో. అన్నం కూడా ఇక మేము మూడో రోజుసరికి కొంచెం తిండి కూడా తక్కువ వేసినట్టుండారు. పొద్దున కొంచెం తినాడు కానీ మేము వచ్చేసరికి అది ఏం లేదు మమ్మీ అన్నాడట. మేము వచ్చేసిందే బెటర్ అయింది అనుకుంటున్నాము. ఎందుకంటే నాకు నచ్చలేదు, ఎందుకేమో మనసు ఒప్పలేదు నిజంగా ఉందామంటే. ఇక ఫైనల్గా మా వాళ్ళు కూడా మంచిగా చూసుకోవడం వల్ల మా పిల్లలు ఏడవకుండా మంచిగా అయితే ఆ రోజు అయితే మా అక్కేమో వంటలు ఇచ్చిందంటే ఆలుగడ్డ ఫ్రై చేసింది. మా అత్తమ్మ కోసం గట్క అన్నము పెరుగు ఇక అవన్నీ చేసి పెట్టింది అనుకో. ఇక మస్తు ఆకలితో ఉన్నాము, రాగానే తింటున్నాము. మా చిన్నోని కూడా తినబెడుతున్నా, వాడు పొద్దున కొంచెం తినడట కాబట్టి వాడిని తినబెట్టుకుంటా నేను తింటున్నా. ఇక బావు ఇటు సైడు అందరం కూర్చొని రిలాక్స్గా తినేటప్పటి టైం వచ్చేసి 3 అవుతుంది. అప్పుడు ఇక ఎట్టుకెళ్ళి పోయినదైతే మంచిగా వచ్చాం చాలు. మన సబ్స్క్రైబర్స్ అయితే ఎన్ని కామెంట్స్ పెట్టారో, అందరికి హ్యాపీ జర్నీ అది అన్నీ పెడుతూనే ఉన్నారు. వాటికైతే మేము అప్పుడు రిప్లై చేయలేదు. వచ్చినాక కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాము. ఇదైతే ఇప్పుడు 1 month బ్యాక్ వీడియో ఇంచుమించు ఇప్పుడు అప్లోడ్ చేయడానికి వీలైంది. హలో అదే పదేపు అవగదేపు అని డాడీ తింటాడు. అందుకు ఎటు వచ్చిపోతలేదు. చెప్పాడు కదా మా అక్క అయితే ఆలుగడ్డ ఫ్రై చేసి రైస్ వండిందని. ఆ వేడి అన్నంలోకి అయితే ఆలుగడ్డ ఫ్రై పెట్టుకొని కడుపు నిండా తిన్నామండి. ఇక మా చిన్నోడు శ్రద్ధ కొంచెం టీవీ కోసం ఫైటింగ్ చేస్తారు. మేము యూట్యూబ్ ఈవెంట్ పోయినాం కదా బెంగళూరుకి, గూగుల్ ఆఫీసు బెంగళూరులో ఇచ్చిన మైకు ఇది మాకు గిఫ్ట్ కింద ఇచ్చారు. అయితే చాలా హ్యాపీ నేనైతే. అంటే ఇట్లాంటి గిఫ్ట్ ఇంత మంచి అంటే ఇది మన యూట్యూబర్స్కి క్రియేటర్స్కి చాలా అవసరం వచ్చేటి ఇవన్నీ ఐటమ్స్ కూడా. ఒక లైట్ ఇచ్చారని చూపించినాం కదా, ఇది ఒకటి ఇచ్చారు. ఇదైతే మేము ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తామని ఓపెన్ చేస్తున్నాం. సేమ్ ఇది ఒకటి రిసీవర్, ఇది మైక్. ఆల్రెడీ ఇట్లాంటిది ఉంది ఒకటి 3500 అది ఏంటంటే వైర్ వేరే ఏదైనా చార్జర్ ఉంటే దానికి కనెక్ట్ అది పెడితేనే ఇదైతే ఆ రోజు నైట్ మేము వచ్చిన రోజు నైట్ రాగానే చెప్పిన అదంతా చూసేసారు కదా. సాయంత్రం నుంచి షార్ట్స్ కూడా తీసినాము. ఇక మొత్తం టైం అయిపోయింది. ఇక సాయంత్రం మళ్ళీ 6కి ఇట్లా కొంచెం బయటకు పోయినాం, పని ఉండే. మా అక్క వాళ్ళిద్దరు మేమిద్దరం పోయినాం. పిల్లల్ని అయితే ఇంటికన్నా వచ్చేసి ఇక వచ్చేటప్పుడు అయితే చికెన్ తెచ్చినాము. ఇక 3 days వాళ్ళు అసలు ఏం వండుకుర్రో ఏం తిన్నారో ఇక మేము లేకుండా అంతా మా అక్క అయితే మా అత్తమ్మ అయితే మేనేజ్ చేయగలిగారు. మా అక్క అప్పుడప్పుడు వస్తుంది కాబట్టి 7 ముందు తెలిసి కొంచెం వంటకి ఇట్లా అన్నీ వేసుకొని తిన్నారు. కానీ ఇక మళ్ళీ మాకు ఎందుకు ఏమో చికెన్ తేవాలనిపించింది. చికెన్ తెచ్చి ఇక నా చేతుల మీద నేను వండి పెడితే బాగుంటుంది అనిపించి ఇక రోజు వచ్చేసి అసలు చికెన్ బిర్యానీ వేద్దాం అనుకున్నా. ఇక అప్పటికి లేట్ అయిపోయింది, మేము బయటకు పోయినా అని చెప్పిన కదా. చికెన్ బిర్యానీ వస్తే లేట్ అయిపోతుందని చెప్పేసి బగార్ రైస్ వండినా బాస్మతి రైస్తోని. తర్వాత చికెన్ వండినా. మా అత్తమ్మ కోసం దోశలు పోసిన, మళ్ళీ టమాటా కూర వండిన దోశలకు అత్తమ్మకు. ఇక మేము అందరము తింటున్నాం. అప్పటికి మధ్యాహ్నం తిన్నాం కదా. ఇక మేము అప్పటికి తినేటప్పటికి నైట్ 9:30 ఇట్లా అయిపోతుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళైతే మా నడిపక్క వాళ్ళు, మేము మా పెద్దక్క వాళ్ళైతే తోపురాలు ఉంటారని చెప్పిన కదా. వాళ్ళు కూడా మేము అక్కడికి అంటే బెంగళూరు బయలుదేరినాక ఒక రోజు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పిల్లలూరు అని చెప్పేసి వాళ్ళు కూడా ఒకరోజు స్టే చేసి పోయారు. ఎందుకంటే మళ్ళీ స్కూల్ ఉంటాయి కాబట్టి సండే రోజు ఉన్నారు, మండే రోజు వాళ్ళు వెళ్ళారు. మేము మంగళవారం రోజు వచ్చినాము. మా పెద్దక్క వాళ్ళు కూడా ఒకరోజు వచ్చి మా పిల్లల్ని చూసుకురు అనుకో. ఇక మొత్తం కూడా మా ఫ్యామిలీ మొత్తం మంచిగా చూసుకురు. మేము పోయినందుకు హ్యాపీ. ఇలాంటి మళ్ళీ ఛాన్సెస్ ఏమైనా దగ్గర వస్తే పోతాము మన ఈవెంట్కి అయితే. ఇక దాని ఖర్చు అయితే ఎంతైనా చెప్దాం అనుకుంటున్నాం మేము. అసలు మాకు పోవడానికి రావడానికి ఎంత ఖర్చు అయింది ఇంకా క్లారిటీ, ఎందుకంటే ఇప్పుడు ట్రావెలింగ్ చేసే వాళ్ళు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది. మేము పోయేటప్పుడు ఒక వందే భారత్ ట్రైన్ ఎక్కినాము, మళ్ళీ వచ్చేటప్పుడు ఏమో మామూలుగా అంటే ఈ ట్రైన్ ఎక్కినాము. మళ్ళీ ఆడ అసలు మేము లోకల్ తిరిగింది అసలు ఎంత ఏమేమి ఖర్చు అంతా అసలు మాకు రాసి పెట్టినాము. అది అసలు మొత్తంలో టోటల్ మా ఇద్దరికి పోయి అంటే ఇక్కడ నుంచి మా గజ్వేల్ నుంచి బెంగళూరు పోయి రావడానికి ఎంత ఖర్చు అయింది అనేది ఫుల్ వీడియో అయితే ఒకసారి చేస్తాం ఖచ్చితంగా. ఇక మా చిన్నోనికి అయితే అన్నం కాగానే వేడి తినబెట్టిన, ఎందుకంటే వాడు పండుకుంటాడని చెప్పేసి అప్పుడే వండుకుండు లేపి మరీ వాడికి తినబెడితే కొంచెం తినేసిండు. ఈ తర్వాత నేను మా ఆయన, మా చిన్న బావ, మా చిన్న అక్క, ఇక మా అత్తమ్మ అందరం కలిసి ఫ్యామిలీతో మంచి ఎంజాయ్ చేసినాం నైట్ కూడా. మా పెద్దక్క వాళ్ళు ఉంటే కూడా అయిపోగానే ఆ రోజు, ఎందుకంటే పిల్లలకు స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళు పోయి మళ్ళీ రాలేదు.
సర్లేండి ఇక వాళ్ళు మేము లేనప్పుడైతే వచ్చిపోయారట. ఇక వేడి వేడి అన్నంలోకి బగారా రైస్తో అయితే చికెన్ ఎట్లయినా బాగానే ఉంటుంది. అందులోకి మా అక్కకి ఇష్టమైన నాకు ఇష్టమైన కొన్ని లీవర్లు అవి కూడా బాగా తెచ్చిండు. కానీ అందులోనే వేసి వండేసిన, ఫ్రై ఏం చేయలేదు. చూసిరా పొగలు వస్తుంది, వేడి వేడి అన్నంలోకి చికెన్ వేసుకుని తింటే మస్తు అనిపించింది. మేము అంతకుముందు రోజు ఈవెంట్లో ఎంత ఫుడ్ ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చే రోజు అయితే అసలు ఫుడ్డే తినలే. ఇంటికి వచ్చేంత వరకు అట్లా ఒక్కొక్క రోజు ఫుడ్ మంచిగా ఉంటుంది, ఒక్కొక్కసారి దొరకదు అనమాట. ఎట్టకెళ్ళకు మా ఇంటికైతే మంచిగా వచ్చేసి మేము ఇట్లా వండుకొని మా ఫ్యామిలీతోని ఎంజాయ్ చేస్తున్నాము. మొన్న నుంచి ఇప్పటి వరకు మన ఈవెంట్ వీడియో చూసారు కదా, మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్.